దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. చూడండి, ఆది కాలము నుండి మొట్టమొదటి నుండి దేవునికి అర్పణలు తేవడం ప్రారంభమైంది. అందుకనే మన జీవితంలో దేవుడు మనకు 6 రోజులు పనిచేయమన్నాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడైతే మనం నిరంతరాయంగా పనిచేస్తామో అప్పుడు మన శరీరాలు అన్నీ కూడా నష్టపోతాయి. అందుకనే దేవుని యొక్క సన్నిధానములో మనము దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. అది మన శరీరమైనా కానీ, మన యొక్క ఆత్మ ప్రాణాత్మ శరీరము, మన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో దేవుడు అంటాడు కదా, ఇదిగో కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. దేవుడైన యెహోవా మనల్ని సృష్టించిన నాటి నుండి ఈనాటి వరకు మొట్టమొదటిగా మనకు కయీను ఈ వాక్యం ద్వారా నేర్పిస్తున్నటువంటి పాఠం, దేవునికి అర్పణలను మనము తీసుకొని వెళ్ళాలి అని ఆయన చెప్తున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.